హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసే విధానం అయితే చూడబోతున్నామండి. మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తోటి, లేదంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటే వాటితోటి సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడబోతున్నాము. ఇది చిన్నపిల్లలు చాలా లైక్ చేసి తింటారండి. సో అది చేసే విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను ఇప్పుడైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దీన్ని వేడి చేసుకుంటున్నాను. కావాల్సిన ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ వెనిలా పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఇదిలో చేసే విధానం కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. సో అది ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాలైతే బాగా వేడయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వచ్చి వెనిలా ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోబోతున్నానండి. యాక్చువల్గా 3 అయితే మంచిగా థిక్గా వస్తుంది. నేను కొంచెంగా తీసుకున్నాను కాబట్టి ఫ్రూట్స్ నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. ఇది కట్టిగా లేకుండా మంచిగా లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా లిక్విడ్ లాగా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి పాలు అయితే బాగా వేడయ్యాయి కదా, అందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. 2 లేదంటే 3 మీకు టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్లో కొంచెం తీపి ఉంటుంది కాబట్టి దానికి తగినట్టు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పించ్ ఆఫ్ వేలగల పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుతుంటే ఇది కొంచెం థిక్గా అవుతుంది. ఇందులోకి కరెక్ట్గా నేనైతే 2 టేబుల్ స్పూను, కాకపోతే మీరు 3 యాడ్ చేసుకుంటేనే మీకు మంచిగా థిక్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా అయితే నాకు వచ్చిందండి. 3 అయితే కరెక్ట్గా ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది. నా దగ్గర కొంచెం ఫ్రూట్ తీసుకున్నాను కాబట్టి అందుకే కొంచెంగా తయారు చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత అండి. ఇప్పుడు పాలైతే మంచిగా థిక్గా అయింది. ఇప్పుడు చూసారా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు యాపిల్ యాడ్ చేశాను, గ్రేప్స్ అండి, అరటిపండు, ఇది జాక్ ఫ్రూట్ అండి, తర్వాత దానిమ్మ పండు, మ్యాంగో ఉంటే మ్యాంగో, పప్పాయ ఇలా మంచిగా ఉంటుందండి. ఆ 2 కూడా యాడ్ చేస్తే. బట్ నాకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తోటి నేను తయారు చేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇది సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్ల అయితే చాలా ఇష్టపడి తింటారు దీన్ని. ఇవి ఎండకు బయటకు పోయించినప్పుడు ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తింటుంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో మీకు సింపుల్గా నేను చెప్పానండి. ఇదే ఇంకొక విధంగా కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు దీంట్లోకి నట్స్ యాడ్ చేయబోతున్నాను. ఇది మా ఇంట్లో వచ్చిన మల్బరీ ఫ్రూట్ అండి. ఇది డెకరేషన్ కోసం యాడ్ చేసిన. ఇది కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది, పులుపుగా తీయగా మంచిగా ఉంటుంది. ఇది నట్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి డెకరేషన్ కోసం ఓరి బిస్కెట్ అయితే ఇందులో పైన పెడుతున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కలర్ఫుల్గా ఉంటుందని నేను పైన పెడుతున్నాను. మా పాప మంచిగా ఇష్టపడి తింటుంది. సో అంతేనండి, సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారైపోయింది. సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అలాగా నచ్చితే మీరు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలపండి. సో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటానండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ విధంగా వస్తాయి. సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.